పుష్ప డైలాగ్ చెప్పాలా? Yeah, పుష్ప పుష్ప డైలాగ్లు ఏమున్నాయి? నాకు నేనే గుర్తురా- రాజు నేనేమంత ట్రై చేస్తా, try అది చేయండి. గుర్తుంది Yeah, కాబట్టి. yeah, పుష్పాలో పెద్ద నేను ఏడవడం తప్ప ఏం చేస్తా డైలాగ్ చెప్పడానికి? ఏ సర్పంచ్ పెళ్ళా నేనుండగా నువ్వెవరివే తొలి దీపం వెలిగించడానికి? మ్యామ్ ఏంటి నన్ను భయపెడతామని? ఏంటి మ్యామ్ అది? అయ్యో బాబోయ్, నిజంగా చెప్పండి మ్యామ్, మీరు ఇక్కడ చేసినట్టు అక్కడ కూడా చేసి ఉంటారు కదా? ఇలా ఇంతకంటే కొంచెం బెటర్గా చేస్తే, ఇలా చేస్తే తేజ గారు అక్కడే కొట్టేస్తారు. లేదు, బాగా చేశారు, రియల్లీ నైస్, చాలా బాగుంది. అంటే అంటే బట్ ఆ కాస్ట్యూమ్ లో వెన్ యూర్ వాకింగ్ అండ్ ఇది అది డిఫరెంట్ ఉంటుంది. వెన్ యూఆర్ ఇన్ ద సెట్, యూఆర్ ఇన్ ద ఇది దట్ బీయింగ్ ద క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ లైక్ ద క్యారెక్టర్. సో మీరు ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళారన్నారు కాబట్టి ఫ్రెండ్స్తో అయితే ఫుల్ చిల్లింగ్ అయితే ఉంటారు. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మ్యామ్? నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వేణి అని. ఓకే. షీ యాక్చువల్లీ హెల్ప్ మీ. నేను యుఎస్ నుంచి ఇండియాకి రాగానే కూడా నాకు ఇక్కడ చాలా తెలియకపోతే వెన్ ఐ వాంటెడ్ టు, షీ న్యూ కార్పొరేట్, సో తను ఇక్కడ అవుతుందట, వీళ్ళని కలిసి చూడు, వీళ్ళని కలిసి చూడు, ఇక్కడ ఇది అవుతుందట, అక్కడ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకు నువ్వు, ఇది మంచిది కాదు, ఇలా కొంచెం షీఈ్ ఆల్వేస్ బీన్ దేర్ సపోర్టింగ్ మీ అండ్ helping me meet some people or guide me and everything. So she's always been there. ఇప్పటికీ she's always there. అండ్ మీ లైఫ్లో మీరు బాగా చేసిన ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి మ్యామ్? చాలా ఉంటాయి. బాగా ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే పోనీ ఎవరికి తెలియకుండా ఇప్పటికి స్టిల్ ఎవరికి చెప్పంది ఏంటిది? నీకెందుకు చెప్తా? ఎవరికి తెలియకుండా ఎవరికి ఇప్పుడు మాకు చెప్తారేమో, మాకేదో చెప్తారని మ్యామ్. అంతే, ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పింది నీకెందుకు చెప్తా చెప్పు. అడిగాను కదా మ్యామ్, అందరికి చెప్తారేమో అంటే నాకే గుర్తుకులేదని. ఎందుకంటే నా ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే నాకు ఏది దాగదు. ఐ మీన్ ఓపెన్ బుక్. ఓకే. సో నాకు బేసిక్గా నోట్లోంచి మాట వచ్చిన తర్వాత బుర్రలో ప్రాసెస్ అవుతుంది. దట్స్ వై నా దగ్గర ఏమీ హైడింగ్ ప్రాసెస్ ఉండదు. సో డెఫినెట్గా ఎవరికో చెప్పే ఉంటాను. కానీ నేను ఆలోచిస్తున్నాను ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే, నేను ఐ కాంట్ టెల్ యూ ద లాట్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్. కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ క్వైట్ ఎ ఫ్యూ. ఓకే. నన్ను జనాలు వచ్చి నేను ఎవరో తెలియకుండా నాతో సెల్ఫీలు దిగటము, నేను ఎవరో తెలియకుండా పిల్లలు కొందరు వచ్చేసి ఆటోగ్రాఫ్స్ తీసేసుకోవడము, నేను ఎవరు అంటే నాకు తెలియదు అండం. మరి ఎందుకు ఆటోగ్రాఫ్ తీసావు అంటే, నువ్వు యాక్టర్ ఏమో కదా అంటే, పోనీ యాక్టర్ అని తెలుసా అంటే, తెలియదు, నువ్వు ఇందాక అక్కడ షూట్ చేస్తున్నావు కదా అంటే, వాళ్ళు నన్ను స్క్రీన్ మీద కూడా చూసినట్టు గుర్తుకులేదు ఆడికి. అక్కడ నేను షూట్ చేస్తున్నా అంటే, నువ్వు యాక్టర్ కాబట్టి నేను అడుగుతున్నాను సెల్ఫీ. మరి ఏం చేసుకుంటారా నా సినిమాలు తెలియకుండా, నేను తెలియకుండా నువ్వు అంటే, ఏమంతా నువ్వు చేస్తావు కదా దేంట్లో కదా అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు చూస్తా. లిటరల్లీ అట్లనే మాట్లాడతారు. థ్యాంక్ యూ, గ్రేట్, నమస్తే. మీరు ఇది చెప్పినాక నాకు ఒకటి గుర్తొచ్చింది మ్యామ్. రీసెంట్గా నేను అదే పెద్దమ్మ తల్లి టెంపుల్కి భోజనానికి పిలిస్తే, ఎవరు యాక్టర్స్ ఎవరు పిలిస్తే వెళ్ళి అక్కడ కూర్చొని తింటున్నా, గబగబా పాప పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ అంకుల్ సెల్ఫీ కావాలండి. అంకుల్ అంటే ఎవరు? నేను ఎత్తుకున్నా 2 నిమిషాలు. ఎందుకమ్మా సెల్ఫీ అన్న? మీరు సీరియల్ యాక్ట్ చేస్తారు కదా అంది. లేదు నేను కాదు అంటే, దే రికగ్నైజ్ దట్ ఇట్స్ ఫెమిలియర్ అనుకుంటారు ఫేస్, దే కాంట్ పాయింట్ అవుట్ వేర్ దే సా. నాకు చాలా మంది వచ్చేస్తారు, నువ్వు సీరియల్ వేస్తావు కదా, నేను సీరియల్ చేయను అంటే, చేస్తావు కాదండి సిరీస్, వెబ్ సిరీస్ చూసుంటారు మీరు అంటే, అదే 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 అని. ఓకే ఫైన్. ఇంతకీ ఎక్కడ చూసాను నిన్ను? నువ్వు ఎక్కడ చూసావు నన్ను? నేను నాకు ఎలా తెలుసు నువ్వు నన్ను ఎక్కడ చూసావో అంట. నేను అంటే చెప్పు నువ్వు ఏం చేసావో చెప్తా అంటే, నువ్వు నీ ప్రొఫైల్ మొత్తం చెప్పాలన్నమాట, నీ రెజ్యూమే మొత్తం నువ్వు అక్కడ చెప్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఎక్కడ చూసారు అంటే. వాళ్ళని ఏం అనట్లేదు, ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్, దే నో దే హావ్ సీన్ యూ సమ్వేర్, దే కాంట్ పిన్ పాయింట్ ఎగ్జాక్ట్లీ వేర్ దే సా. కానీ మనకి ఎంబారెసింగ్, వాళ్ళ తప్పని అనట్లేదు, మనకి ఎంబారెసింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, నీ ప్రొఫైల్ నువ్వు చెప్పుకుని నేను ఈ సినిమా చేశానంటే, అది కాదు, అది నేను చూడలేదు, ఇంకోటి చెప్పు, ఇది చేశానంటే, అది నేను చూడలేదు, ఇంక దీంట్లో ఉన్నావు నువ్వు, నావేమీ చూడలేదు కానీ ఇంకా దేంట్లో ఎక్కడ చూసావో నాకేం తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్పాలి? 40 ప్రాజెక్టులు నువ్వు ఎక్కడ చూసావో నాకేం తెలుసు. కానీ నిజంగా నేను కూడా చాలా అంటే చాలా చాలా హర్ట్ అయ్యాను మేము. అంకుల్ అంది ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు హర్ట్ దానికి ఎక్కువ అయినట్టు చాలా అయ్యాను మేము. అయితే అంకుల్ అంది. నైస్ మ్యామ్. అండ్ మ్యామ్, ఇప్పుడు పుష్ప సెట్లో ఎవ్వరికి చెప్పని, ఇప్పుడు ఎటువంటి ఇంటర్వ్యూలో చెప్పని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా చెప్పండి మ్యామ్. అంటే ఫన్నీ మూమెంట్ అవ్వచ్చు, లేదంటే లైక్ బాధ అనిపించింది కావచ్చు, ఏదైనా కానీ ఎవ్వరికి చెప్పని నాకు చెప్పాలి మ్యామ్. ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో రివీల్ చేయండి నాకు చేయాలన్నమాట. ఐ థింక్ ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు ఆ పుష్ప 2లో ఏడుపు సీన్ ఉందని చెప్పే కదా,
అది చాలా రిహార్సల్స్ చేసాము. నాకు ఫస్ట్ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అంటే ఏ లెవెల్ మీటర్ ఏంటి అనేది తెలియలే నాకు ఓకే. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు. Hmm. ఎక్కువ ఏడవాలా, లేకపోతే ఊరిదానిలాగా ఏడవాలా, లేకపోతే కొంచెం సటిల్గా చేయాలా. సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్. సార్తో చెప్పా కదా, అడిగితే నీకు అనిపించింది చేయనగా ఆ అనిపించింది ఏంటనేది నాకు అర్థం కాలేదు. ప్లస్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్ గివింగ్ మీ గైడెన్స్. ఒకళ్ళేమో యాసలో ఇస్తున్నారు, కొందరేమో ఇలా చేయి అంటున్నారు, కొందరు ఇక్కడ ఏడువు, ఇక్కడ కొంచెం స్ట్రెస్ పెట్టి అంటున్నారు కొందరు. సో నాకు అది నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఐ థింక్ ఐ డెంట్ గివ్ మై బెస్ట్ ఏమో అనిపించింది నాకు ఫస్ట్ ఫ్యూ టేక్స్లో. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అయిపోయిన తర్వాత అప్పటికి నాలో ఏదో కొంచెం ఇన్కంప్లీట్నెస్ ఉంది. ఐ కుడ్ హ్యావ్ గివెన్ ఈవెన్ బెటర్ 100%, ఎక్కడో ఏదో మిస్సింగ్ అని. సో సార్ దగ్గరికి వెళ్ళాను, బ్యాక్ అయిపోయాం అంతా ఓకే అన్న తర్వాత లాస్ట్లో ఎండింగ్కి వెళ్ళి సార్ వాజ్ ఇట్ ఓకే అన్న, యా వాజ్ గుడ్, ఇట్ వాజ్ గుడ్ అని. కానీ నువ్వు కొంచెం టైం తీసుకున్నావు కదా, పుష్పవన్లో టక్కన ఎంటర్ అయిపోయావు, దీంట్లో ఈరోజు కొంచెం టైం తీసుకున్నావు క్యారెక్టర్కి అని. నేను ఎగ్జాక్ట్లీ సార్, నేను కన్ఫ్యూజ్ అయ్యాను, టూ మెనీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టూ మెనీ పీపుల్, ఐ డెంట్ అండర్స్టాండ్. సో నేను టైం తీసుకుంటే తెలిసింది. సో ఆయనకి నాకు ఇద్దరికి అది కరెక్ట్గా తెలిసింది. కానీ లాస్ట్లో యూ డిడ్ గుడ్. సూపర్. అండ్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు, దాని మీద ఏమంటారు మీరు? అంటే ఆయన అరెస్ట్ అవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే అక్కడెక్కడో తొక్కిస్లాట్ జరిగింది, ఆయన అరెస్ట్ చేశారు. సి ఐ డోంట్ నో వాట్ ఎలా జరిగింది అని తెలీదు. కానీ నేను ఒకటి మాత్రం ఏం చెప్తా అంటే, డెస్టినీ అనేది ఎలా ఉంటుందంటే, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళటం అనేది దట్ వాజ్ డెస్టినీ అంతే. అది అంటే ఇప్పుడు ఆయన వచ్చినందుకు స్టాంపేడ్ జరిగి అయ్యింది కరెక్టే, కానీ ఆయన అక్కడ రాకపోయింటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాంపేడ్ జరిగేదా, జరగకపోయేదా, లేకపోతే వీళ్ళు ఉండేవాళ్ళు కాదా. సమ్టైమ్స్ ఇట్స్ లైక్ యూ కాంట్ డిసైడ్. అంటే ఏమంటే ఒక ప్రాణం పోతే ఏంటంటే ఎవ్రీ వన్ గ్రీఫ్లో అందరూ ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలని చూస్తారు. ఫస్ట్ థింగ్ దట్ గ్రీఫ్ డస్ టు యూ ఈజ్ టు యూ వాంట్ టు ఫైండ్ సమ్ వన్ టు పుట్ ద బ్లేమ్ ఆన్. అది నీ సొంత వాళ్ళు పోయినా కూడా అనుకుంటావు, డాక్టర్ని అంటావు, లేకపోతే నిన్ను నువ్వు అనుకుంటావు, అరే నేను ఇది చేయాల్సిందేమో, అరే నేను ముందు చూడాల్సిందేమో, నేను ముందు చేయాల్సిందేమో, వాళ్ళు అలా చేయాల్సిందేమో, ఇది జరిగేది కాదు కదా. ఇట్స్ అ కామన్ థింగ్ వెన్ సమ్మన్ ఇస్ లాస్. నీకు తెలిసిన వాళ్ళు పోయినా కూడా అదే అందరికీ జరుగుతోంది ఇక్కడ. ఏంటంటే ఆ గ్రీఫ్లో, ఆ బాధలో ప్రతి ఒక్కరు దే ఆర్ లుకింగ్ సంథింగ్ టు బ్లేమ్. కొందరేమో ఆ ఫ్యామిలీ వెళ్ళకపోవాల్సింది, ఆ రోజు ఎందుకు వెళ్ళారు ఫస్ట్ డే అంటారు. ఇంకోళ్ళేమో అల్లు అర్జున్ రాకపోవాల్సింది, అల్లు అర్జున్ ఎందుకు వచ్చాను. ఇంకోళ్ళేమో పోలీసులు ఏం చేస్తున్నారు, బందోబస్తు ఇవ్వకపోవాలి. సో ఎవ్రీ వన్ లుక్స్ ఫర్ సంథింగ్ టు బ్లేమ్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డెస్టినీ. సో ఎవ్రీ వన్ needs to find something to hold on in a grief and blame someone. So I think that's what everyone's doing. Each one is doing in their own way ante. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా, అంటే మీతో ఇంటరాక్షన్ చాలా బాగుందన్నమాట. సో మళ్ళీ ఇట్లానే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మ్యామ్. Thank you so much.